ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపము లేనివాడే పాపంతో నింపబడిన జీవితాలను తిరిగి నిలబెట్టగలడు, తిరిగి పరిశుద్ధపరచగలడు. మనిషి హృదయం బహు మోసకరమైనదని, అది వ్యాధి గలదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనిషి ఎటువంటి ఆలోచనలు చేస్తాడంటే తప్పు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పిపోయిన ప్రవర్తన, పాపముతో నింపబడిన అనేకమైన దుష్కార్యాలు జరిగిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాడిగా ఉంటే వాటి నుండి తిరిగి విడుదల కలిగించి ఆయన సన్నిధానంలో నడపగలిగిన వారు ఎవరైనా ఉండాలి అంటే అది పాపము లేనివాడే. అట్టి పాపము లేని నమ్మకమైన వాడు మన యేసయ్య. ఆయన నా బ్రతుకులలో పాపాన్ని పూర్తిగా తుడిచివేసినాడు. ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన పరిశుద్ధ ఆవరణంలోకి మనల్ని నడిపించడానికి మన బ్రతుకుల్లో నుండి పాపాన్ని తీసివేసినాడు. ఆయన నీతిమంతుడు. యేసు ప్రభువును సిలువలో వేసినప్పుడు అక్కడ ఉన్న శతాధిపతి అంటాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఆయన నీతిమంతునిగా కనబడ్డాడు. పిలాతు సహితము ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటూ భార్య చెప్పిన మాట వినటానికి ప్రయత్నం చేసినాడు. దేవునికి విరుద్ధంగా బ్రతికే వారు సైతము, ఆయన ఇష్టపడని వారు సైతము ఆయన పరిశుద్ధుడు అని గ్రహించిన వారు ఉన్నారు. అయితే మన బ్రతుకులలో ఆయన నమ్మి ఇష్టపడి కొనసాగుతున్న ఈ జీవితంలో ఆయన్ని ఎంతగా సొంతం చేసుకోగలుగుతున్నాం? పాపము నుండి విడుదల పొందుకున్న ఈ బ్రతుకులో తిరిగి పాపం వైపుకు పరిగెత్తే వారముగా ఉండటానికి వీల్లేదు. ఆ పరిశుద్ధునితో జతకట్టి ముందు కొనసాగే ఈ మంచి జీవితం ఆయన మనకిచ్చినాడు. ఈ నమ్మకమైన జీవితంలో ఇక ఆయనలో బ్రతుకుతూ పాపము లేని వారముగా, శాపము లేని వారముగా, పరిశుద్ధత కలిగిన వారముగా యేసయ్యతో కలిగి కొనసాగాలే తప్ప తిరిగి లోకపు వానితో, అబద్ధాలకు జనకుడైన వానితో కలిసి పాపంలోకి దిగిపోవడానికి వీల్లేదు. పశ్చాత్తాపము ఎంతో గొప్పది. అట్టి పశ్చాత్తాపము మనలో కలిగించే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ముందు కొనసాగే జీవితాన్ని మనకిచ్చినాడు. ఒక వ్యక్తి మూట కట్టి తనను ఆ పైకప్పు నుండి కిందికి దించినప్పుడు ఆ వ్యక్తిని మొదట స్వస్థపరిచే మాట పలకలేదు. నీ పాపములు క్షమించబడ్డావి అన్నాడు. అట్టి క్షమాగుణం ఆయనలో ఉన్నది. అట్టి క్షమించే మంచి స్థితి ఆయనలో ఉన్నది. దాన్ని అందిపుచ్చుకునే స్థితిలో మనం నిలబడగలుగుతున్నామా? అట్టి నమ్మకమైన స్థితిలో కొనసాగాలి. మనం పాపము లేని వారముగా ఈ లోకంలో బ్రతికే వారంగా ఉండాలి. అయితే ఈ పాపపు లోకం అనేక సార్లు ఆ డాగులు అంటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అపవాది. కానీ వాటి నుండి తప్పించబడాలి అంటే పాపము లేని యేసయ్య రెక్కల నీడలోకి రావాలి. నమ్మకమైన జీవితం జీవించుట కొరకై ఆయన సహాయాన్ని పొందుకొని ముందు కొనసాగే వారముగా నిలబడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీలో ఏ పాపము లేదు దేవా. మా తండ్రి, మమ్మల్ని పాపము నుండి విడుదల కలిగించుటకై నువ్వు ప్రత్యక్షమైనావు. మా కొరకై దివిని విడిచి భూమికి ఏతించినావు. సిలువలో బలియాగమైనావు. నా తండ్రి, నీ బలియాగం కొరకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన బ్రతుకులో జీవించుటకు కావలసిన శక్తిని నీ వాక్కు ద్వారా అందించి నిలబెట్టి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. వినిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీరు కట్టి ఫలింపచేయండి. బిడ్డలు నా తండ్రి వారి యొక్క పనుల్లో కొనసాగుతూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, ఈ దీవెనలతో నింపి స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.